నేను జయరాం మాట్లాడుతున్నాను. అంటే రోజు రోజుకు మన మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అంటే ఆయన చేసిన పనులనే విషయాలు కావచ్చు, లేకపోతే ప్రజలకు ఆయన చేసిన పనుల కంటే ప్రజలకు తను తప్పుదోవ పట్టించిన పనులే ఎక్కువగా ఉన్నాయనేది ఇప్పుడు చూస్తున్న డిస్కషన్స్లో కానీ, అనేక డిస్కషన్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు కానీ, తన మీద వచ్చిన ఆరోపణలు కానీ చూస్తుంటే మనకు అర్థమవుతుంటుంది. అంటే ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పచ్చు. తనకు బంధువుల మీద ఉన్న ప్రేమ, తన చుట్టూ వారి ఉన్న ప్రేమ, తనకు అనుకూలమైన వ్యక్తుల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రజల మీద లేదు అనేది తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయం. ఇట్లా ఇదే విధంగా ఈవెన్ ఐపీఎంలో తన బంధువు అయిన సత్యనారాయణ గౌడ్ 10 సంవత్సరాల నుంచి, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నెలకు ఒక్కసారి మాత్రమే ఐపీఎంకు వెళ్ళి తను సిగ్నేచర్ చేసి శాలరీ తీసుకొని రావడం జరుగుతుంది. ఇదే విషయాన్ని అక్కడ ఐపీఎం ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన మహేష్ కుమార్ ఇప్పుడు ఉన్న దామోదర్ రాజనరసింహ మినిస్టర్ గారు, హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహకి ఆయన లేఖ ద్వారా ఒక కంప్లైంట్ రూపం లోపల ఉన్నదాన్ని ఆయన పంపించారు. అంటే ఒకవైపు వచ్చేసేమో తను ఉంటున్న ఆఫీసు, ఎక్కడైతే తను నాంపల్లిలో తను తీసుకున్న ఆఫీసు, అక్కడ 1,00,000కు పైగా ఉన్న విలువైన రెంట్ వచ్చే ఆఫీసుని చాలా తక్కువ ధరకి, అంటే నామినల్ అమౌంట్ 9 నుంచి 10,000 వరకు తను రెంట్ చెల్లిస్తున్నట్టుగా దాన్ని 30 సంవత్సరాల వరకు లీజ్ తీసుకున్నారనేది ఒక అంశం. మరొక అంశం వచ్చేసేమో ట్యాంపరింగ్, అఫిడవిట్ని అప్లోడ్ చేసి 2018 ఎలక్షన్లకి తను అప్లోడ్ చేసిన అఫిడవిట్ని తను మళ్ళీ డిలీట్ చేసి ఇంకొక అఫిడవిట్ని అప్లోడ్ చేసింది అనే దాన్ని ట్యాంపరింగ్ అనే దానిపైన కేసు, రాఘవేంద్ర రాజు అనే అతను కేసు తను ఇక్కడ సెషన్ కోర్టు నుంచి మొదలుకుంటే, అంటే మహబూబ్ నగర్ కోర్టు నుంచి మొదలుకుంటే, ఎంపీ ఎమ్మెల్యేల కోర్టు కాడ నుంచి మొదలుకుంటే ఒకవైపు హైకోర్టు, ఇంకొకవైపు సుప్రీంకోర్టు వరకు వెళ్ళేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్తో తిరిగి మళ్ళీ లోకల్ కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ అనేక అంశాలు ఇవన్నీ ఈయన చుట్టూ అల్లుకుంటున్న విషయాలు. అంటే ఒక అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టానుసారంగా, అంటే అధికారం మా చేతిలో ఉంది, సీఎంకి మేము ఏం చెప్పినా చెల్తుంది, సీఎం మమ్మల్ని పట్టించుకోడు, లేకపోతే ఇతరులకు మేము ఎవరికి జవాబుదారీ కాదు, ప్రజలను మేము అవసరం లేదు, జవాబుదారీతనంగా ఉండాల్సిన ఒక మినిస్టరు ఇష్టానుసారంగా చేయడము ఎంతవరకు కరెక్టు, ఏది నిజం అనేది ఇప్పుడు బరాబర్ మాట్లాడుకుందాము. మనలో ఈ డిస్కషన్లో జాయిన్ అవుతున్న వ్యక్తులు బీఆర్ఎస్ నుంచి రాజేందర్, హలో రాజేందర్, అలానే బీజేపీ నుంచి సో రాజేష్ గారు మనతో లైన్లో ఉన్నారు, వాళ్ళతో చర్చిద్దాం. నమస్కారం రాజేందర్ గారు. హలో హలో నమస్తే అన్న. హలో రాజేష్ గారు. నమస్కారం. నమస్తేనే. ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రోలో విషయాలన్నీ మన శ్రీనివాస్ గౌడ్ అనే విషయాన్ని చెప్పకుండానే మనకు అర్థమైపోతుంది. అంటే తను అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా బిహేవ్ చేయడము, తన అధికారాన్ని తనకు సంబంధించిన వ్యక్తులు, అంటే తనకు అనేక మంది సంబంధించిన వ్యక్తులు ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు అనేది ఇప్పుడు ఒక చర్చగా మారిపోతుంది. దీనిపైన మీరు దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ ఏ విధంగా చూస్తారు? గత ప్రభుత్వం మీరు శ్రీనివాస్ గౌడ్ గారి లీలలు, అంటే అతను ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, అతని కుటుంబం మహబూబ్ నగర్ జిల్లాలో ఏ విధంగా ఒక షాడో పవర్ని ఎంజాయ్ చేసింది, ఇదంతా కూడా చెప్పడానికి ప్రయత్నం చేశారు. అలానే ఆయన ఉద్యోగ సంఘాల నేతగా, ఎమ్మెల్యేగా కానీ, అప్పుడు ఉద్యమం టైంలో కేసీఆర్కి కొంతమంది ఉద్యోగ సంఘాలు అప్పటికున్న సీనియర్ నాయకుల్ని ఏ విధంగా అయితే సైడ్ లైన్ చేసి ఈయన రావటం జరిగింది. మీరు ఇప్పుడు కొంతమందిని పేర్కొన్నారు ఉద్యోగస్తుల పేర్లు. వీళ్ళే కాదండి, మీరు పేర్కొన్న పేర్లు కూడా మన హైదరాబాద్ సిటీలో వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్స్ గా కానీ,
ఎన్జిఓస్ గా ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఆ సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. మీరు ఏ స్థాయిలో పైరవీలు కానీ, ఏ స్థాయిలో కానీ ఉద్యోగ సంఘాల నాయకుల్ని ఇతను ఆడుకున్నాడు ఇతని సొంత అవసరాల కోసం అని అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన ఉద్యోగాల బదిలీలని ఆ నాయకులు అక్కడ నుంచి చేంజ్ అవ్వకపోయినా కూడా విత్ ఇన్ 24 hours లో వాళ్ళని మళ్ళీ అక్కడే రీస్టోర్ చేయాలి, వేరే దగ్గరకు మార్చాల్సిన అవసరం లేదు అని అటువంటివి తీసుకొని వాళ్ళని ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పరిస్థితుల్లో ఉన్న శ్రీనివాస్ గౌడ్, అతను మహబూబ్ నగర్ లో చేసిన రాజకీయ దందాలు, మహబూబ్ నగర్ లో చేసిన భూదందాలు, మహబూబ్ నగర్ లో చేసిన అట్రాసిటీస్, ఏదైతే అధికార దుర్వినియోగాన్ని చేసుకొని కొంతమంది బడుగు బలహీన వర్గాలు, చిన్న చిన్న స్ట్రీట్ వ్యాపారులు, ఎవరైతే ఈ ఫుట్పాత్లో మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళని కూడా ఏ విధంగా వాళ్ళందరినీ కూడాను మిస్యూటిలైజ్, అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళందరినీ ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశాడో గత ప్రభుత్వంలో మనం చూసాం. మీరు రాజు యథా రాజా తదా ప్రజ అని అంటారండి. యథా రాజా తదా ప్రజ అంటే ఇప్పుడు ఏదైతే రాజు పరిపాలిస్తున్నాడో, పాటిస్తున్నాడో దాన్ని కూడా ప్రజలు కూడా ఆ విధంగానే చేస్తారు. మీరు గత ప్రభుత్వం తాలూకా ఆ కుటుంబ పరిపాలన కానీ, వాళ్ళ అహంకారపూరితమైన మాటలు కానీ, ప్రతిపక్షాలకి సరైన గౌరవం ఇవ్వకపోవటం కానీ, ప్రతిపక్షాలు మొత్తాన్ని గంపగుత్తగా తీసుకొని వచ్చి వాళ్ళ పార్టీలో కలిపేసుకోవటం కానీ, ఇటువంటివి చేయటం ద్వారా కేసీఆర్ గారు అంటే ఒకటి రాజేష్ అన్న, దీంట్లో ఒక విషయాన్ని మనం చూడాలి. ఈయన వీడితో పాటు 2018 ఎలక్షన్కు ఇవ్వాల్సిన అఫిడవిట్ ఏదైతే ఉందో అఫిడవిట్ని అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాన్ని డిలీట్ చేసి ట్యాంపరింగ్ చేయటం, దానిపైన రాఘవేందర్ రాజు అనే వ్యక్తి పోరాటం చేయటం, అంటే ఇష్టానుసారంగా, అంటే ఇక్కడ చిన్న పొరపాట్లు చేస్తేనే దానిపైన సీరియస్గా తీసుకునే ఎలక్షన్ కమిషను. మొన్న రేవంత్ రెడ్డి ఏదో పిలిచారని చెప్పేసి, అంజన్ కుమార్ వచ్చిండని చెప్పేసి ఇమీడియట్గా సస్పెన్షన్కు చేశారు. మరి ఆ విధమైన చర్యలు ఇక్కడ ఎందుకు జరగలేదు? ఇక్కడ ఎందుకు ఇక్కడ కోర్టుల చుట్టూ ఎందుకు తిరగాల్సి వచ్చింది? అంటే ఎవరైనా అధికారం అంటే అప్పుడు ఎందుకు దానిపైన ఒక చర్య తీసుకోలేదు? అప్పుడున్న కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేకపోతే కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇలా అగ్రనేతలం అనుకునే నాయకులు ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదు శ్రీనివాస్ గౌడ్ మీద. అంటే శ్రీనివాస్ గౌడ్ చేసిన ప్రతి అరాచకాన్ని ఈరోజు ప్రజలు తిరస్కరించారు కాబట్టే తను ఇంట్లో కూర్చునే పరిస్థితి పడింది, బీఆర్ఎస్ పలాయనం చెందింది. దీవన్నింటినీ ఇంకా వీళ్ళు మేము ఏమీ చేయలేదు, ఇంకా తప్పులే లేవన్నట్టు చిన్న చిన్న పొరపాట్లు, అంటే చిల్లర దొంగలను తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో పెడుతున్నట్టుగా పోలీసులు చిన్న చిన్న పొరపాట్లు చేస్తే అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇక్కడ ఒక మంత్రే తప్పు మీద తప్పు అనేక తప్పులు చేస్తున్న శ్రీనివాస్ గౌడ్ను ఎందుకు పట్టించుకోలేదు? అంటే ఈయన వాళ్ళకు తొత్తుగా మారిండనే ఉద్దేశమా? కేసీఆర్కు కేటీఆర్కు తొత్తుగా ఉన్నాడు కాబట్టి ఏం చేసినా చెల్తుంది, దొరకు బానిసలాగా బతికినోడు ఇక్కడ బలాదూరులు పని చేయొచ్చనా? తప్పకుండా అంతే అన్న. ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో వాళ్ళు ఏదైతే అవినీతి చేశారో అది అంటే మినిమం 10% నుంచి మాక్సిమం 50% వరకు, అందుకే వీళ్ళు 50% కమిషన్ అని కూడా అప్పట్లో పిలవడం జరిగింది. 50% కమిషన్ ప్రభుత్వం అని. సో తప్పకుండా ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్న మన శ్రీనివాస్ గౌడ్ చేసిన అవినీతిలో తప్పకుండా కేసీఆర్ కుటుంబానికి భాగం ఉంది. ఆ భాగం ఉండడం వల్లనే ఇప్పుడు వాళ్ళు అతను అవినీతి లీలలు బయటకు వస్తున్నా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం కానీ, వాళ్ళని ఏ విధంగా అంటే అవేవి పెద్ద ఇష్యూస్ కాదు, వాటిని పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అని అనేది ఒకటి, వాళ్ళు కన్సిడర్ చేయకపోయినట్టు నటిస్తుండటం ఒకటి. రెండో విషయం ఏంటంటే బీఆర్ఎస్ ఇప్పుడు చాలా ఆత్మరక్షణలో ఉంది. వాళ్ళు ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్స్ వాళ్ళకి రాబోయే లోక్సభ ఎన్నికల్లో దొరుకుతారా లేదా అని. అవును. సో ఇటువంటి పరిస్థితుల్లో మా మంత్రిగా చేసిన ఒక నాయకుడు, గతంలో ఉద్యోగ సంఘాల నేతగా చేసిన ఒక నాయకుడి మీద చర్యలు తీసుకుంటే తప్పకుండా ఇది ప్రజల్లో కానీ పార్టీలో కానీ ఒక అంటే వాళ్ళు అనుకుంటున్న రాంగ్ సంకేతం, ప్రజలకి మంచి మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే అవినీతి పరులను వీళ్ళు ఇప్పుడైనా ఉపేక్షించట్లేదు అని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు, ప్రజల్ని పట్టించుకోకుండా అవినీతిని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
గమనిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు పంపిస్తే క్యాడర్ లో తప్పుడు సంకేతాలు వెళ్తాయేమోనని, ఉన్న క్యాడర్ కూడా ఎక్కడ చేజారుతుందోనని ఇటువంటి భయంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోవటానికి ముందుకు రావట్లేదు. మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే రాఘవేంద్ర రాజు గారు పోరాటం చేస్తున్నారో, తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఒక అఫిడవిట్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకో అఫిడవిట్ ని పెట్టేటప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టిప్యులేటెడ్ టైం లోపు ఇదంతా జరుగుంటే కన్సిడర్ చేస్తారు. అదర్వైజ్ తప్పకుండా ఇతని మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఏదైతే ప్రోటోకాల్ కానీ లేకపోతే ఇతర కొన్ని శాలరీస్ కానీ ఇవన్నీ శాసనసభ్యుడిగా ఎంజాయ్ చేశాడో వాటన్నింటినీ కూడా రద్దు చేసి వాటన్నింటినీ తిరిగి ప్రభుత్వానికి సరెండర్ చేసే లాంటి చర్యలను కూడా ఎలక్షన్ కమిషన్ చేపడుతుంది. కాకపోతే రాఘవేంద్ర రాజు గారు ఏ ప్రూఫ్ సబ్మిట్ చేశారు, వారి దగ్గర ఏదైనా సమాచారం కానీ ఉంటే తప్పకుండా మేము కూడా వాళ్ళకు కూడా కావాల్సిన సహాయాన్ని అందిస్తాం. ఎలక్షన్ కమిషన్ తగు చర్యలు వీలైనంత తొందరగా చేపట్టేలాగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా మేము తప్పకుండా వారికి సహాయ సహకారాలు అందిస్తాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను రాజేష్ అన్న. ఇది రాజేందర్. రాజేందర్, ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఒకవైపు వచ్చేసేమో మినిస్టర్, అంతకుముందేమో తెలంగాణ ఉద్యమ నేత, ఆ తర్వాత అంచెలంచెలుగా తను ఎన్జిఓస్ కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఉద్యమాలు చేసి అక్కడ వరకు ఈ స్టేజ్ వరకు రావడాన్ని ఎవరైనా హర్షిస్తాము, గౌరవిస్తాం. కానీ ఒక్కసారి అధికారం రాగానే, అంటే అధికారం చేతిలో ఉండగానే ప్రజలను పూర్తిగా మర్చిపోయి, కాన్స్టిట్యున్సీని మర్చిపోయి, అక్కడ ఉండే పరిస్థితులను మర్చిపోయి ఓన్లీ దోపిడీ మీదనే, ఒకవైపు రియల్ ఎస్టేట్ దందా, ఇంకొక వైపు భూ కబ్జాలు, ఇంకొక వైపు వచ్చేసేమో ఆయన పేరు చెప్పుకొని ఒక లేడీ కమిషనర్ కూడా అజమాయి చేసింది అనేది మాకున్న సమాచారం. దాంతోపాటు వచ్చేసి ఎవరైతే ఈ సత్యనారాయణ గౌడ్ ఉన్నారో ఆయన 10 సంవత్సరాలుగా, అంటే ఎప్పుడు కూడా దానికి ఐపీఎం డైరెక్టర్, అంటే ప్రివెంటివ్ మెడిసిన్ ఏదైతే ఉందో ఆ ప్రివెంటివ్ మెడిసిన్కు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఏదైతే ఉందో దానికి శివలీల అనే డైరెక్టర్ ఉంటారు. ఇంకొకటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చేసేమో అజయ్ కుమార్. ఈ కుమారు ప్లస్ శివలీల చిన్న పొరపాటు చేస్తే అక్కడ ఎవరినైనా ప్రశ్నించే వీళ్ళు 10 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి రాకుండా ఇష్టానుసారంగా ఒక నెలకొకసారి వచ్చి సంతకం పెట్టి డబ్బులు తీసుకుంటూ పోతున్నట్టే వీళ్ళు ప్రభుత్వానికి ప్రజలకు పనిచేస్తున్నారా, లేకపోతే శ్రీనివాస్ గౌడ్ దగ్గర పాలేరుగా పనిచేస్తున్నారా? అంటే ఒకవైపు వచ్చేసేమో శ్రీనివాస్ గౌడ్ వచ్చేసేమో కేసీఆర్ దగ్గర పాలేరు, కేటీఆర్కు పాలేరు, కవితకు కాళ్ళ మొక్కి ఆశీర్వాదాలు తీసుకోవటం. మరొక వైపు వచ్చేసేమో ఈయనకు పాలేరులు ఉంటారు ఇక్కడ ఆఫీసర్లు. అంటే ఒకరి పక్క ఒకరికి ఇలా పాలేరుతనం చేసుకుంటూ పోతే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎందుకు, డెమోక్రసీ ఎందుకు, ఎలక్షన్లు ఎందుకు? అప్పుడు ఈ వ్యవస్థనే మనం ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఇట్లాంటి ప్రభుత్వాన్ని ప్రజలు చూడలేకనే ఈరోజు పంపించారనేది ప్రజల వాదన. ప్రజలు దీన్ని తిరస్కరించినా కూడా ఇంకా అనేక రకమైన స్టేట్మెంట్లు ఈరోజు కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ ఇంకా ఏ తప్పులు చేయలేదు. ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు తప్పులే చేయనట్టు శుద్ధపూసలాగా మాట్లాడుతున్నారు అనేది ప్రజలు అనుకుంటున్నారు. దీనిపైన మీ సమాధానం ఏంటి అన్న? ఇప్పుడు నేనేమంటున్నా అంటే మొన్న 2023లో జరిగిన ఎన్నికలలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డదో ఆ రోజు వారు తొలి అసెంబ్లీ సమావేశాలను కూడా మనం చూసుకుంటే డైరెక్ట్ కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఉన్న గవర్నర్ గారి చేత కూడా రాజకీయాలు మాట్లాడించిన పరిస్థితి. అంటే నేనేమంటున్నా అంటే ప్రతిపక్షాలను కించపరచాలే, బలహీనపరచాలే, అవమానపరచాలే, లేకపోతే ప్రతిపక్షాల పైన బదిలీ తీయాలన్న ధోరణి మనకు కనిపించింది తొలి అసెంబ్లీ సమావేశాలలోనే. వారు సేమ్ టు సేమ్ ఎప్పుడైతే నేనేమంటున్నా అంటే వారు అపోజిషన్ లో ఉండి సభలల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిర్రు, నేను అధికారంలోకి రాగానే కేసీఆర్ గారి కుటుంబం మీద బదిలీ తీస్తా, లేకపోతే కార్యకర్తల మీద బదిలీ తీస్తా అని ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చిర్రో వారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా ముఖ్యమంత్రి హోదాలో కూడా వారు సేమ్ అదే కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇదంతా మీరు చెప్తున్న సందర్భాన్ని చూస్తుంటే గనక నేనేమంటున్నా అంటే శ్రీనివాస్ గౌడ్ గారు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి పైన ఇటువంటి బురద జల్లే ఒక అంశాలను తీసుకొచ్చి వారి యొక్క నాయకత్వాన్ని బలహీనపరచాలనేది ఇది నిజమైన దుర్మార్గమైన చర్య. నేను ఒకవేళ వారు నిజంగా అవినీతి పరుడైతే, వారు నిజంగా ఒకవేళ మీరు అన్నట్టు ఇవన్నీ జరిగినట్లయితే మరి గతంలో 10 సంవత్సరాలు వాళ్ళ అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేరు? మరి కేవలం ఇప్పుడే ఎందుకు ప్రశ్నిస్తా ఉన్నారు? ఎందుకొరకు ప్రశ్నిస్తా ఉన్నారంటే వారు
వారు ఎన్నికలలో బీసీ సంక్షేమం గురించి ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నింటినీ ఒక బీసీ నాయకునిగా వారు ఎక్కడ ప్రశ్నిస్తారన్న ఒక భయంతోని వారి పైన కేవలం బురద జల్లే విధంగా, వారిని బలహీనపరిచే విధంగా, వారిని ఒక అగౌరవపరిచే విధంగా, వారి పట్ల ప్రజలకు విశ్వాసం అంటే కోల్పోయే విధంగా వారు రాజేందర్ దీంట్లో ఒక విషయాన్ని ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాల్సింది ఏంటంటే ఆలోచన చేయండి. ఒక విషయం ఇక్కడ అవినీతి వేరు, బలహీన వర్గాలు వేరు, బీసీ సంక్షేమం క్షేమం వేరు. ఈ రెండు వేరుగా చూడాలి. అంటే బీసీలు ఒక ఎస్సీకి అధికారం వచ్చినంత మాత్రాన ఎస్సీలకు అధికారం మొత్తం వచ్చినట్టు కాదు. వీళ్ళు ఒక మాట ఒక బీసీకి అధికారం వచ్చినంత మాత్రాన బీసీలు అందరికీ అధికారం వచ్చినట్టు కాదు. ఒక శ్రీనివాస్ గౌడ్ అవినీతి చేసి తన శిక్ష పడితే బీసీలందరికీ ఆత్మగౌరవం విషయం కాదు. ఒక నేరస్తుడికి శిక్ష పడ్డగానే చూస్తారు తప్ప ఇది బీసీలకు సంబంధం లేదు. ఇది మనం గమనించుకోవాలి. ఇది బీసీ సమాజము చాలా ఉన్నతమైన సమాజం. దాంతో పాటు వచ్చేసి నేను చెప్పేది విను, బీసీ సమాజము చాలా ఉన్నతమైన సమాజము. మన రాష్ట్రం లోపల బీసీల పర్సంటేజ్ 52. అంటే అధికారాన్ని ఎటువైపైనా తీసుకెళ్ళగలనే ఒక శక్తి ఉన్న మహోన్నతమైన సమాజము బీసీ సమాజం. కానీ బీసీ సమాజానికి ఈ శ్రీనివాస్ గౌడ్ ఏం చేసి ఏలుగబెట్టిండు కనుక అదే గౌడ సమాజానికి ఏం చేసిండు అనేది ఈరోజు గౌడలు ప్రశ్నిస్తున్నారు. అనేక సందర్భాల లోపల వాళ్ళే ప్రశ్నించారు, ఈరోజు బీసీలు ప్రశ్నించారు. అంటే ఇక్కడ ఆ సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పాలేలుగా బతుకుతున్నారు సమాజాన్ని చూపించే తప్ప ఆ సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు అనేది మన కళ్ళ ముందు చూసాం. ఇప్పుడు మన తెలంగాణ లోపల ఒక విషయాన్ని చాలా క్లియర్గా గమనిస్తాం. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బావ ఈ వరుసలతోనే పిలుచుకుంటాం మనం ఎవరిని పిలిచినా కూడా. ఈవెన్ మన ఇంట్లో పని వాళ్ళు కూడా లేకపోతే పొలంలో పనిచేసే వాళ్ళని కూడా మనం చాలా గౌరవంగా పిలుస్తుంటాం. కానీ ఈయన భాష దాని విరుద్ధంగా ఉంటాం. సంపుతాం, కొడతాం, కొరికేస్తాం, నరికేస్తాం అనే ఇలాంటి భాషను ఉపయోగిస్తుంటాడు. అంటే ఇలాంటి రుబాబ్ భాష ఉంది కాబట్టి ఆయనను ఇక్కడ నుంచి పంపించిండ్రు. అంటే ఆ రుబాబుతనాన్ని మనం హర్షిద్దామా, లేకపోతే ఈ అవినీతిని మనము బీసీ సమాజానికి ముడిపెట్టి సంతోషపడదామా? అన్న, ఏవైతే ఆరోపణలు వచ్చినాయో వాటిని ప్రూవ్ చేయండి, మేము స్వాగతిస్తాం. కేవలం ఆరోపణలతోనే మీరు అది క్లియర్ అయిపోయిందన్న విధంగా మాట్లాడటం సబబు కాదని నేను చెప్తా ఉన్నా. నేను ఇంకొక విషయం, వారు గౌడ సమాజానికి బీసీ సమాజానికి ఏం చేసిరని మీరు అడిగినారు. దానికి నేను ఒక్కటే మాట చెప్తున్నా. గతంలో 55 సంవత్సరాలు పాలించిన ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎక్సైజ్ శాఖలో, వైన్ షాపులలో రిజర్వేషన్లు పెట్టలేదు. కేవలం ఎక్సైజ్ శాఖ మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్న తర్వాత వారు ఒక మంచి మార్పును తీసుకొచ్చారు. గౌడ సమాజానికి వైన్ షాపులలో ఒక రిజర్వేషన్ తెచ్చిరు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తెచ్చిరు. నేనేమంటున్నా అంటే ఎంతో చరిత్రాత్మకంగా చెప్పుకునే ట్యాంక్ బండ్ మీద నీరా కేఫ్ ని వారు ఎంకరేజ్ చేసినారు. నీరా కేఫ్ తీసుకురాగలిగారు. అంటే రాజేందర్ మనం తాగుబోతులను తయారు చేయడం కోసము రాష్ట్రాన్ని ఒక్క నిమిషం ఇప్పుడు నువ్వు అన్న మాట ఒక్క నిమిషం తమ్ముడు, తాగుబోతులను తయారు చేయడం కోసం ప్రయత్నం చేసిన తప్పితే ఒక విద్యను అందించడం కోసం ప్రయత్నం చేయలేదు, వైద్యాన్ని ఇవ్వడం కోసం ప్రయత్నం చేయలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు చదువు లోపల వాళ్ళకు సహకరించడానికి మనం కోఆపరేట్ చేయలేదు. ఓన్లీ సిరఫ్ తాగుబోతులను. అంటే 2014 వరకు తెలంగాణలో ఉన్న లిక్కర్ ఆదాయం వచ్చేసి 12 నుంచి 14 వేల కోట్లు మాత్రమే. కానీ 2014 నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఉన్న ఆదాయం వచ్చేసి 50,000 కోట్లు, దగ్గర 50,000 కోట్ల ఆదాయం. ఇంత ఆదాయం పెంచుకోవడం కోసము రిజర్వేషన్లను ఇచ్చిన తప్పితే ఉద్యోగాల విషయంలో కల్పించలేదు, ఉపాధి విషయంలో కల్పించలేదు, వైద్యం విషయంలో కల్పించలేదు, వాళ్ళకు రక్షణ విషయంలో కల్పించలేదు. ఇక్కడ ఎక్కడ రానివి ఓన్లీ తాగుబోతులను తయారు చేయడం లోపలనే మన శ్రీనివాస్ గౌడ్ చాలా క్లియర్గా మంచి మెజర్మెంట్ తీసుకున్నాడు. వెరీ గుడ్, చాలా గొప్ప పని చేసిండు. నీరా ఇచ్చేసి, కళ్ళు ఇచ్చి, తాగుపిచ్చేసి ఇవన్నీ తీసుకొని దీనిపైన రాజేష్ అన్న అంటే ఇవన్నీ మీరు సెంట్రల్ గవర్నమెంట్ లోపల మీరు ఉన్నారు, సెంట్రల్ మీ ఆధీనంలో ఉంది, సెంట్రల్ సంస్థలు ఆధీనంలో ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఇలాంటి వ్యక్తులపైన ఎలాంటి విచారణ లేకుండా ఎలా సెంట్రల్ గవర్నమెంట్ ఉందని ప్రజలు ప్రశ్నిస్తే దాన్ని మీరు ఇచ్చే సమాధానం ఏంది? ఇది యాక్చువల్గా ఇక్కడ జరిగిన అవినీతి కానీ వీళ్ళ శాఖల్లో చేసిన అవినీతి కానీ ఇదంతా స్టేట్ సబ్జెక్ట్ లోకి వస్తుంది. ఒకవేళ ఎక్కడైనా ఈయన ఏదైతే మనీని తీసుకొని కరప్షన్ చేసిన మనీ కానీ ఇదేదైనా మనీ లాండరింగ్ కానీ లేకపోతే ట్యాక్స్లు ఎగ్గొట్టడం కానీ అటువంటిది ఏదైనా జరిగింది అని అంటే తప్పకుండా ఈడీ కానీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కానీ
మనీ లాండరింగ్ కేసుల్లో తప్పకుండా ఇన్వాల్వ్ అవుతుందండి. కానీ ఇప్పటి వరకు మనీ లాండరింగ్ కేసెస్ ఏవి కూడాను శ్రీనివాస్ గౌడ్ చేసినవన్నీ కూడాను స్టేట్ పరిధిలో ఉన్న, రాష్ట్ర పరిధిలో ఉన్న అధికార దుర్వినియోగం కానీ, లేదు అనంటే గత ఉద్యోగ సంఘాల గత నాయకుడిగా అక్కడున్న ఉద్యోగ సంఘాల్లో కొంతమంది లాబీయిస్టులను కానీ, లేకపోతే అతనికి కొమ్ము కాసే వాళ్ళని కానీ, లేకపోతే అతని అనుయాయుల్ని, లేకపోతే అతనికి వ్యక్తిగత లబ్ధి చేకూర్చే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళందరినీ కూడాను ఉపయోగించుకున్నాడు, వాళ్ళందరినీ ఏ విధంగా ఈయన అవినీతిలో భాగం చేశాడనని, లేకపోతే ఈయన క్విడ్ ప్రోకో, ఇతనికి ఏదైతే మీరు అందాక చెప్పారో, ఇతనికి పాలేరు తను ఎవరైతే చేశారో వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా బాస్ లాగా కొంతవరకు వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా అంటే సహాయ సహకారాలు అందించడం, అధికార దుర్వినియోగం చేయడం ద్వారా ఇవన్నీ చేశాడు. తప్పకుండా వీటన్నింటినీ కూడాను ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పకుండా వీటన్నింటి మీద ఇమీడియట్ చర్యలు జరపాలి. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే శ్రీనివాస్ గౌడ్ గారి మీద, నిరంజన్ రెడ్డి మీద, వీళ్ళందరి మీద ఒంటికాల మీద లేచాడు. వ్యవసాయాన్ని ఏ విధంగా నిరంజన్ రెడ్డి అక్కడ బదనాం చేశాడు పాలమూరు జిల్లాలోనని, లేదు శ్రీనివాస్ గౌడ్ పాలమూరు హెడ్ క్వార్టర్ లో ఎమ్మెల్యేగా ఉండడం ద్వారా కానీ, లేకపోతే ఇప్పుడు ఏదైతే తమ్ముడు రాజేందర్ చెప్పాడో, అతను నీరా చేశాడు, లేకపోతే ఎక్సైజ్ ఆదాయం పెంచాడు. ఒక మంత్రిగా ఎక్సైజ్ ఆదాయం పెంచడం తయారు చేయడంలో చాలా కీలకమైన తాగుబోతులను తయారు చేసి వాళ్ళందరికీ ఎక్కువ రెవెన్యూ రావడానికి కేసీఆర్ గారు ఏదైతే ఒక కొత్త పథకాన్ని తీసుకొని వచ్చారో, మద్యం పాలసీలు పెంచడం, తాగుబోతులను పెంచడం. అసలు మీకు గుర్తుండే ఉంటుంది 2021లో మనం కరోనా బారిన పడిన తర్వాత చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ సుమారు 35 రోజుల వరకు ఎక్కడా కూడాను వైన్ షాపులకు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ అన్ని స్టేట్స్, చాలా స్టేట్స్ సఫర్ అవుతున్నా కూడా తెలంగాణ స్టేట్ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం మీద క్రియేట్ చేసినంత ప్రెజర్, ఏది మద్యం షాపులను ఓపెన్ చేద్దామని చెప్పి వీలైనంత తొందరగా చేద్దామని కేసీఆర్ ప్రభుత్వం చేసినంత ప్రెజర్ వేరే ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కానీ అక్కడ వీళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, మాకు ఆదాయం వేరే సోర్స్ లేదు, మాకు ఏదో ఒక విధంగా అరేంజ్ చేయండి అని అంటే, కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడున్న పరిస్థితుల్లో, వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో అవకాశాన్ని ఇస్తే దాన్ని ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచేసి విపరీతమైన లైన్లు, అక్కడ కూడాను బ్లాక్ లో కూడా ప్రోత్సహించడం ద్వారా ఎక్సైజ్ శాఖ మన తెలంగాణ ప్రభుత్వంలో తాగుబోతుల్ని చేయడం ద్వారా మీరు కరోనా టైంలో హాస్పిటల్లో అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా లేకున్నా కూడా ఇక్కడ తాగుబోతులను తయారు చేసే విషయంలో వైన్ షాపుల దగ్గర మాత్రం విపరీతంగా క్యూలు పెట్టేసి పోలీసుల ప్రొటెక్షన్స్తోనే ఆల్కహాల్ అమ్మే ప్రోగ్రాం పెట్టేసింది. అంటే ఇవన్నీ కేసీఆర్ చేసిన ప్రభుత్వం లోపల, కేసీఆర్ పాలన లోపల ఏమొచ్చిందిరా అయ్యా అంటే, ఈ రోజు వరకు మనకు చూసింది ఏంటి అంటే విపరీతమైన దోపిడీ, దాంతోపాటు వచ్చేసి రియల్ ఎస్టేట్ దందా, ప్రతి బీఆర్ఎస్ నాయకుడు ఆర్థికంగా ఎదగడం కోసము, ఆర్థికంగా బలపడడం కోసము, రానున్న ఎలక్షన్లో ఓట్లను కొనుక్కోవడం కోసము భూములు అమ్ముకోవటము, దాంతోపాటు రియల్ ఎస్టేట్ దందా గవర్నమెంట్ ప్రోత్సహించడము, 33 జిల్లాల పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఓపెన్ చేసింది తప్పితే ఆ పాలన పైన ప్రజలకు ఉపయోగపడ్డది ఏమీ లేదు. ధరణి పోర్టల్తోనేసి భూములన్నీ లాక్కొని ఒక కన్ఫ్యూజ్ స్టేటస్ లోపల భూములన్నీ పెట్టేసి దానికి నిజమైన హక్కుదారులను పక్కన పెట్టేసి దానిలో అనేక అవకతవకలు చూపించుండనేది ధరణి పోర్టల్ మీద ఉన్న వివాదాలు. దాన్ని కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని ఈరోజు ధరణి పోర్టల్ మీద ఒక కమిషన్ కూడా వేసింది, దాన్ని విచారణ చేస్తుంది. అంటే ఇవన్నీ ఒకవైపు వచ్చేమో ఆల్కహాలు, రియల్ ఎస్టేటు, లంచగొండితనాలు విపరీత. నిన్న చెప్పిన శివబాలకృష్ణ అనే ఒక డైరెక్టరు, సోమేష్ కుమార్లు అంటే ఒక వ్యక్తులు, ఇప్పుడు సత్యనారాయణ అనే ఒక ల్యాబ్ అసిస్టెంటు, ఇలా రోజు రోజుకు అంటే ఇంకా వీళ్ళే కాదు, ఇంకా ఇట్లా వందలు వేల కొద్దిమంది ఉన్న ఈ ఉద్యోగులలో, ఈ ఆఫీసర్స్లలో ఇంకెంతమంది ఉన్నారనేదే ఈరోజు మనం చెప్తున్నది. ఈరోజు ఏది నిజం అనే ప్రోగ్రాముకు ఉన్న ప్రత్యేకమైన బాధ్యత ఏంటంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, సేమ్ టైం వచ్చేసి ప్రజల పక్షాన
మాట్లాడే గొంతుకలను మాట్లాడనివ్వకుండా వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించడం దాన్ని ఎంతవరకు మనము ఆహ్వానిస్తాము. ఇదే విషయం పైన ఇప్పుడు మనతో పాటు ప్రతిభారావు గారు, కాంగ్రెస్ నుంచి ప్రతిభారావు గారు జాయిన్ అవుతున్నారు. వారితో కూడా డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు ప్రతి అంశాన్ని కూడా ఒకవైపు వచ్చేసేమో కాంగ్రెస్ చాలా క్లియర్గా బయట తీస్తుంది, ఇంకొక వైపు వచ్చేసేమో ప్రజలు చూస్తున్న విషయాలు ఈరోజు బీఆర్ఎస్కి ఎందుకు కనిపించలేదు, బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి ఎందుకు కనిపించలేదు, కేటీఆర్కి ఎందుకు కనిపించలేదు, హరీష్ రావుకి ఎందుకు కనిపించలేదు, కేసీఆర్కి ఎందుకు కనిపించలేదు, కవితకి ఎందుకు కనిపించలేదు. ఏ విషయాన్ని కూడా వాళ్ళకి కనిపించదు, ప్రజలకు మాత్రం కనిపిస్తాయి. అందుకోసమనే అదే విషయాన్ని ఇప్పుడు ప్రతిభారావు గారితో మాట్లాడదాం. ఓకే, డాక్టర్ ప్రతిభ మల్లు, ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు చెప్పే కదండి. అంటే కాంగ్రెస్ అనేక విషయాలను బయటికి తీసుకొచ్చేస్తుంది. ఈ అనేక విషయాలు బయటికి తీసుకొస్తున్న క్రమం లోపల శ్రీనివాస్ గౌడ్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఉద్యమ సంఘాలతో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అప్పుడు ఉన్న తన ఆదాయం ఎంత, ఇప్పుడున్న ఆదాయం ఎంత, అప్పుడు ఉన్న తన అనుచరులకు చేసిన పనులేంది, ఇప్పుడు తన కుటుంబ సభ్యులు తన అనుచరులు ఇష్టానుసారంగా ఆఫీసులకు వెళ్లకుండా సత్యనారాయణ వ్యక్తి IPM ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో అటెండర్గా ల్యాబ్ అటెండెంట్గా పనిచేసే ఆయన 10 సంవత్సరాల నుంచి ఆఫీస్కే వెళ్లకుండా సంతకం పెట్టడం ఉద్యోగం మనం సాలరీ తీసుకోవడం కోసం సంతకం పెట్టి తీసుకొని వస్తూ ఉంటే అక్కడ ఉన్న డైరెక్టరు శివలీల ప్లస్ కుమార్ అనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇలా కళ్ళకు కనిపించడం లేదా, లేకపోతే ఇలా ఎవరు చేసినా భరిస్తారా, ఓన్లీ మినిస్టర్కే ప్రయారిటీ ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా కానీ పబ్లిక్ డొమైన్లో ఇలాంటి పనులు చేయడానికి ఎవరికి అధికారం లేదు. బికాస్ దిస్ ఇస్ నాట్ ప్రైవేట్ ప్రాపర్టీ. మనం గవర్నమెంట్ కోసం పనిచేసేటప్పుడు పబ్లిక్కి డెఫినెట్లీ జవాబుదారీ ఉంటాం. ఆఫీస్కి వెళ్ళకోకుండా మేము ఏమైనా చేస్తాం, ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓకే. వీఆర్ ఆన్సరబుల్ టు ద గవర్నమెంట్, వీఆర్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్ ఆల్సో. అంటే ఈయన ఇంకొక అంశం కూడా ఈయన మీద ఉంది, ఏది శ్రీనివాస్ గౌడ్ మీద. అఫిడవిట్ను 2018 అఫిడవిట్ని ట్యాంపరింగ్ చేశాడని, దాంట్లోపల చూపించిన విషయాలన్నీ మళ్ళీ అఫిడవిట్ని చేంజ్ చేసేస్తే ఇక్కడ దీనిపైనే కేసులు చేశారు రాఘవేందర్ రాజు గారు. ఈ దీనిపైన ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళేసి మళ్ళీ లోకల్ కోర్టుకి రెఫర్ చేసుకొని ఇక్కడ దాని మీద పోరాటం చేస్తున్నాడు. అంటే ఈయన విషయాలు ఒకటే కాదు, దాంతోపాటు వచ్చేసి బెదిరింపు కేసులు, రియల్ ఎస్టేట్ దందా, మరొక వైపు వచ్చేసి గాంధీ భవన్ కొంచెం యువతల ఆయన ఒక ఆఫీస్ పెట్టుకున్నాడు. ఆయన ప్రైవేట్ కార్యక్రమాలు చేసుకోవడం కోసము ప్రభుత్వంకు 30 సంవత్సరాలు లీజ్ తీసుకొని అది దగ్గర ₹1,00,000 రెంట్ వస్తుంది. అక్కడ ఆ ₹1,00,000 రెంట్ వస్తున్న బిల్డింగ్ని ఈయన కేవలం 9 నుంచి 10,000 వరకే రెంట్ కడుతున్నాడు. ఆ 9 సంవత్సరాలు లీజ్ తీసుకొని. ఇది ఒక సామాన్యుడికి సాధ్యపడే విషయమా, లేకపోతే ప్రభుత్వంలో ఉండే వాళ్ళకు ఎవరైనా వాళ్ళ ఇష్టానుసారంగా రాసుకున్నా పర్వాలేదా? ఎవరైనా గవర్నమెంట్ ప్రాపర్టీని రాసుకోవటానికి కానీ లీజ్కి ఇవ్వటానికి అది అంటే ఆయనకు ఆ ప్రొవిజన్ ఉండబట్టే కదా తీసుకున్నాడు, ఆయనకు అవైలబిలిటీ ఉండబట్టే తీసుకున్నాడు. వాళ్ళు ఆ కుటుంబంకి అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఏమైనా రాసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కూడా ఎవరికి ఆన్సరబుల్ కాదు. కానీ ఇప్పుడు మీరు కరెంట్ బిల్సే తీసుకుంటే ఈ నెల ఎంత కరెంట్ బిల్స్ అందరికీ తక్కువ వచ్చినాయి అనేది చాలా సీరియస్గా గమనించాల్సిన విషయం. అంటే వాళ్ళ దాకా వచ్చేసరికి వాళ్ళు రూపాయి కట్టినా పర్వాలేదు, అసలు కట్టకపోయినా పర్వాలేదు. ఎక్కడి నుంచి డబ్బు అంతా రాబట్టారంటే కామన్ మ్యాన్, లిక్కర్ అండ్ రియూనింగ్ ఆల్ ద ఫ్యామిలీస్. ప్రతి కుటుంబాన్ని సర్వనాశనం చేసి ఒక రజాకార్ సిస్టమ్ లాగా ఫాలో అవ్వబడింది ఇన్ని 10 సంవత్సరాల కాలం పాటు. ఎవరు జవాబుదారీ కాదు, ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం లేదు. ఏ విధానంగా అయినా మనం తినొచ్చు, ఎలాగైనా ఉపయోగించవచ్చు. దట్ ఈస్ ఆల్ పబ్లిక్ ప్రాపర్టీ. వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ మేనర్. వీ హ్యావ్ ద లిబర్టీ టు డూ ఇట్. అంటే ఇప్పుడు ఇదే మన శ్రీనివాస్ గౌడ్ తను పోరాటాలు చేసేటప్పుడు కావచ్చు, తెలంగాణ రావడానికి కావచ్చు, ఎన్నో మాటలు, ఎన్నో స్పీచ్లు, ఇన్స్పైరబుల్ ఇచ్చే స్పీచెస్. తెలంగాణ లోపల ప్రభుత్వం లోపల తను ఎమ్మెల్యేగా గెలిచి తను మినిస్టర్ అయిన తర్వాత
ప్రజల పక్షాన ఆ నిబద్ధత ఎందుకు లేదు, ఆ జవాబుదారితనం ఎందుకు లేదు? ఈరోజు ప్రజలు దాన్ని ప్రత్యక్షంగా చూస్తారు, పరోక్షంగా చూస్తారు. అది చూశారు కాబట్టే ఈరోజు ఆయన ఇంటికి పంపించేశారు, ప్రభుత్వాన్ని పక్కన కూర్చోబెట్టేశారు. అంటే ఇలాంటి ప్రభుత్వాలు, ఇలాంటి విధానాలు ప్రజల మీదకి తీసుకొచ్చేస్తే ప్రజలు ఇంకా వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటారని వీళ్ళ అతి నమ్మకంతో బతుకుతున్నారా వీళ్ళు? మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ మాటల గారడీనే మనుషులు నమ్మారు. ఫస్ట్ ఆ ఆనవాయితీ ఎక్కడి నుంచి వచ్చిందంటే కేసీఆర్ గారి దగ్గర నుంచి. ఐఎమ్ సో బ్లడీ గుడ్ ఇన్ టాకింగ్ థింగ్స్. జనాలు నా మాటలు మంచిగా ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, మేము ఇది చేస్తాం, మళ్ళీ అవకాశం ఇవ్వండి, మేము ఇది చేస్తాం, దాని తర్వాత మళ్ళీ అవకాశం ఇవ్వండి, మేము ఇది చేస్తాం అంటే ప్రజలు ఏం చెప్పారంటే, చాలు బాబు నీకు చాలా అవకాశం ఇచ్చాం, మేము ఇంకా అవకాశం ఇవ్వదలుచుకోలేదు. మాటలు కొంతవరకు ప్రజలు నమ్ముతారు, కొంతవరకు ప్రజలు నమ్ముతారు. కానీ ప్రజలకు కూడా ఏది నిజం ఏది అబద్ధం, మాకేం లాభం చేకూరుతుంది, దేనివల్ల మాకు లాభం దొరకట్లేదు అనేది గమనించే పరిస్థితిలో ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. అంటే మన రాజేష్ అన్న ఇక్కడ విషయాలను శ్రీనివాస్, హలో హలో రాజేందర్ అన్న, నేను నాకు ఒక అవకాశం ప్లీజ్ కంక్లూడ్ కూడా చేయండి, టైం కంక్లూడ్ చేయండి. ఇప్పుడు వారు ప్రభుత్వంలో ఏర్పడ్డారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ 10 సంవత్సరాలలో గతంలో మేము పాలించినప్పుడు ప్రగతిని ఒక దిక్కు తెచ్చినాం. ఆ ప్రగతిని తెచ్చి ఆపిన నుంచి ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేయాలి. కానీ కేవలం ప్రతిపక్షాలను బలహీనపరచాలన్న దానిపైన, లేకపోతే అవమానపరచాలన్న విధంలో వాళ్ళు పని చేయకూడదు. బదిలీల కొరకు మీకు గవర్నమెంట్ ని అప్పచెప్పలేరు ప్రజలు, అభివృద్ధి కొరకు అప్పచెప్పిర్రు, 6 గ్యారెంటీల కొరకు అప్పచెప్పిర్రు. 6 గ్యారెంటీలలో ఉన్న ABCD అట్లా 420 హామీలు ఉన్నాయి. టార్గెట్ చేయొద్దు అనేది నా ఒక్క విషయం. నేను ఇంకొక విషయం చెప్తున్నా, అన్న నేను ఇంకొక విషయం, మీరు అభివృద్ధి అంటున్నారు. మరి అభివృద్ధి అంటే మేము తెలంగాణలో ఓన్లీ లిక్కర్ పాలసీస్ తెచ్చినామా? మరి స్కూల్స్ లలో, బడిలలో, పాఠశాలలని రోజు రోజుకు ఇలాంటి పరిస్థితులు, రోజు రోజుకు తవ్విన కొద్ది ఇలాంటి సమస్యలు, తవ్విన కొద్ది మినిస్టర్ల లీలలు, తవ్విన కొద్ది ఆఫీసర్ల బానిసత్వాలు, అంటే ప్రతిరోజు ఇలా చూస్తూనే ఉంటుంటుంది, ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటుంది, ప్రతినిత్యం ఉంటూనే ఉంటాయి. అంటే అప్పుడు ప్రభుత్వము చేసిన ప్రతి అంశాన్ని, అప్పుడు చేసిన గత ప్రభుత్వంలో జరుగుతున్న, ప్రజలకు జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచడం కోసమే ఏది నిజం బరాబరి చర్చిద్దామనే ఈ కార్యక్రమాన్ని ప్రతినిత్యం ముందు ఉంచడం కోసము, ప్రతి సమస్యను మీ కళ్ళ ముందు కనిపించడం కోసము, ఇది ప్రతి క్షణము మీ ముందే ఉంచడం కోసం అనే దాన్ని, ఈ సమస్యను ముందు తీసుకొచ్చి చర్చిద్దాం, బరాబరి ఏది నిజం అనే కార్యక్రమాన్ని మీ ముందు తీసుకురావడం లోపల మా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ సైన్ డాక్టర్ జయరాం.